గుడారము కట్టుట అనండి. అంటే రెండు అర్థాలు. ఒకటి, నన్ను నేను మందిరముగా కట్టుకొనుట, అలాగే సంఘమును కట్టుట అనండి. అంతే. ఇప్పుడు నిన్ను నీవు ఒక మందిరంగా కట్టుకోవాలి, అలాగే సంఘాన్ని. నా మాట ఆలకించండి. పాత నిబంధనలో మోషే వంటి దైవజనులు చేసిన సేవ కష్టమా? ఇప్పుడు మనం చేసే సేవ కష్టమా? ఖచ్చితంగా మనం చేసేదే కష్టం. మోషే కంటే కష్టమైన సేవ మనం చేసేది. ఎందుకంటారేమో, 20 లక్షల మంది కలిసి ఒక గుడి కట్టారు వాళ్ళు, తలకో చేసి. కానీ ఇప్పుడు మన పరిస్థితి అని తెలుసా? మనకున్న 100 మందో 1000 మందో ఒక్కొక్కరిని ఒక్కొక్క దేవాలయంగా కట్టాలి. మనం ముందు మనల్ని మనం దేవాలయంగా కట్టుకోవాలి, ఒక్కొక్కరిని దేవుడు నివసించు గుడారంగా కట్టాలి. మనం ఇప్పుడు చాలా కష్టమైన సేవ అండి. నేను అంటాను, యాజకుడికి సంఘంలో సంఖ్య పెరుగుతున్న కొద్ది సుఖం పెరగదు, కష్టం పెరుగుద్ది. చేయకపోతే సుఖమే. నీతి విడిస్తే రాజ్యభోగం అని శాస్త్రం విడిచింది. నీతి విడిస్తే రాజ్యభోగమే. ఒక పాపిష్టి పని చేసి అంతా డబ్బే, ఒక అబద్ధం పడితే డబ్బే, ఒక దొంగ సంతకం పెడితే డబ్బే. డబ్బు దాచుకో. నీతి విడిస్తే రాజ్యభోగం. కానీ నీ సంఘంలో సంఖ్య పెరుగుతున్న కొద్దీ నీకు సుఖం పెరుగుద్దా, కష్టం పెరుగుద్దా? కష్టమే పెరుగుద్ది. ఎందుకని? ఒక గుడి కట్టాలంటే సావు మీద ప్రాణం మీద కొత్త. ఇప్పుడు 100 గుళ్ళు కట్టాలి, ఎంత కష్టం అండి. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మీరు నిన్ను నీవు ఒక దేవాలయంగా కట్టుకోవాలి. నెక్స్ట్, నీ చేతికి ఎన్ని ఆత్మలను అప్పగిస్తే అంతమందిని ఒక్కొక్కరిని ఒక దేవాలయం లాగా, ఒకరిని సిఎస్ఐ గుడిలాగా, ఒకరిని బ్యాప్టిస్ట్ గుడిలాగా, ఒకరిని పెంతుకోస్తు గుడిలాగా కడదామా? ప్రతి ఒక్కరిని ఇక్కడ చూపించిన అక్కడి దేవాలయంలా కట్టాలి. ఆమె ఇప్పుడు ఎలా కట్టాలనే ప్రొఫార్మా ఉంది, సిస్టమ్ ఉంది, ఆర్డర్. ప్రత్యక్ష గుడారపు నిర్మాణ ప్రాధాన్య క్రమం, ప్రయారిటీ లిస్ట్. ఫస్ట్ మందసం కట్టో అన్నాడు, అంటే దాని ప్రాధాన్యత. రెండవది బల్లై, మూడవది దీపవృక్షం చేయి. అంటే మనకు అనుకూలమైన అమరిక కుదరదు. మనకు అనుకూలం కట్టమని ఏం కడతాం? ఫస్ట్ పునాది వేసేసి ప్రారీ కూడా కట్టేసి గేడి పెడతాం. ఫస్ట్ రాయి పిక్క ఇసుక పోకుండా, మన సిస్టమ్ అదే కదా. కానీ ప్రభువుని ఎక్కడిదక్కడే వదిలేసి ముందు మందసం చేయి, అది బెడ్రూమ్లో గొడవ. ఫస్ట్ అది ఎందుకు ప్రభు అంటే, నువ్వు ముందు అది కట్టు. మందసం కట్టేసేవా, తయారైపోయింది. ఇప్పుడు బల్లై, ఇప్పుడు బల్ల ఎక్కడ పెట్టుకుంటాం? ముందు ఇది కట్టుకొని బల్లే ముందే బల్ల దీపవృక్షం చేయి. ఇప్పుడు నువ్వు చేయవయా. ఇప్పుడు ఆయన చెప్పిన సిస్టంలోనే కట్టాలా, లేకపోతే కొంచెం అటు ఇటుకైనా పర్లేదా? అమ్మో అసలు కుదరదు. 0 పొల్లు కూడా తేడా తప్పు కూడా అయినా రాజీ లేదు అసలు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా నేను చెప్తున్న మాటలు రాసుకోండి మీ పేపర్ మీద, సీరియస్గా తీసుకోండి. నెంబర్ 1, మందసము అనండి. మందసం అంటే దేనికి సాదృశ్యం? అది పరిశుద్ధ జీవితం అనండి. నెంబర్ 2, సముఖపు రొట్టెల బల్ల. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నోట్స్. సముఖపు రొట్టెల బల్ల అనగా సహవాసము. అవి ఎందుకో నేను వివరిస్తాను తర్వాత. ఈ పూటకి ఇట్లా సరిపెట్టండి. 3, దీపవృక్షము, పరిశుద్ధాత్మ నింపుదల. ఒక్కొక్క దానికి అర్థం ఉంది. దీపవృక్షం అంటే ఏంటి చెప్పండి? మరే వింటున్నారా పిల్లలు? పరిశుద్ధాత్మ. 4, పైకప్పు తెరలు. పైకప్పు తెరలు. ఒట్టి తెర అంటే చాలా తెరలు ఉన్నాయి, అందుకని స్పష్టంగా పైకప్పు తెర అనాలి మీరు. ఆత్మీయ నాయకత్వం. 5వది ప్రాకారము కొరకైన గోడలు, తిమ్మలు, పలకలు. ఆత్మీయ ఎదుగుదల. ఆత్మీయ ఎదుగుదల. నెక్స్ట్ అడ్డుతెర. అడ్డుతెర సిలువ కార్యం, కృపా కార్యం. 7వది బలిపీఠం, సమర్పణ జీవితం. బలిపీఠం అంటే ఏంటండి? రైట్.
8వది ఆవరణం. ఆవరణం ఆత్మీయ స్థిరత్వం. చీలమండలం బెసగని, మోకాలు సడలని, నడుములు కదలని స్థిరమైనటువంటి పరిస్థితి, ఆత్మీయ స్థిరత్వం. నెక్స్ట్ 9 యాజక వస్త్రాలు. దాని అర్థం సేవ భారములు లేదా సేవకుని భారములు. సేవకుడు ఏమేమి మోయాలి? అన్నిటికీ 3-4 వచనాలు చెప్పిన దేవుడు యాజక వస్త్రాలకి 29వ అధ్యాయం మొత్తం కేటాయించాడు. అంటే సేవకుడు మోయాల్సిన భారాల లిస్టు ఒక అధ్యాయం అంతా ఉంది, పెద్ద అధ్యాయం. అది కూడా నెత్తి మీద హోవా పరిశుద్ధులు అనేది ఆ భారాన్ని మోయాలి. ఇక న్యాయ విధాన పథకం మోయాలి. బోల్డ్ లిస్ట్ ఉండదు, గొడవ తర్వాత చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఇత్తడి గంగాలం. ఆ 10 ధూపవేదిక, ప్రార్థనా జీవితం. ధూపవేదిక, ప్రార్థనా జీవితం. 11 ఇత్తడి గంగాలం, అనుదిన శుద్ధీకరణ. అనుదిన, దట్స్ ఆల్, అంతే. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆ నోట్స్ పట్టుకొని చూడండి, నేను చెప్తున్న మాటలు వినండి. ఇది గుడారము కట్టుకోమని చెప్పిన క్రమం. ఇది నిర్మాణ క్రమం. అనండి ఒకసారి. ఎవరిని నిర్మించాలి? ఇలా మనల్ని మనం ఇలాగే కట్టుకోవాలి. అలాగే మన సంఘాన్ని చెప్పండి. ఎవరు పెంతుకొస్తారు? బ్యాప్టిస్ట్ వల్ల ఎవరైనా ఇలాగే కట్టుకోవాలి. ఇంకొక సిస్టమ్ ఏది కూడా, ఇంతవరకు నీ సేవ ఈ క్రమంలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు మార్చుకోవాలి. ఆఫ్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు విజయవాడ వెళ్ళాలి, ఇటుబడి పోతున్నావు, చాలా దూరం వెళ్ళాక నీకు ఎంతకీ రావట్లేదంటే వారద అనిపించింది. ఫోన్ చేస్తే అటు కాదు ఇటు తిరగమన్నావు. ఎంత లెక్క వచ్చేవాళ్ళు ఏం చేస్తావు? అటే పోతే విజయవాడ రాదు, అంతే. దట్స్ వెరీ సింపుల్. ఇన్ని సంవత్సరాలు చేసాం ఎట్టకుండా సేవకి, ఇప్పుడు మారితే బాగోదులేండి సంఘం అంతా. అంటే ఇప్పుడు దాకా నువ్వు చేసిన తప్పు అన్నట్టు చూస్తారండి. ఇట్లా కంటిన్యూ అయిపోతామంటే నీకు ఎప్పటికీ పరలోకం కనపడదు. అలాంటి వాళ్ళ గురించి మరి పరలోక రాజ్యములో ప్రవేశింపలేరు, ఎంట్రీ కూడా ఉండదు. ఆ దినం అనేకులు మీ అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా, దయ్యాలు వెలగొట్టలేదంటే బాబు మీరు ఎవరు నాకు తెలియదు బాబు అంటాడంట. వాళ్ళు తాగుబోతులు, తిరుగుబోతులు కాదు, క్రమంగా చేయని వాళ్ళు సేవ క్రమం లేకపోతే పోయినట్టే. మీకు మాట చెప్పనా, క్రమం లేకపోయినా బీభత్సంగా వాడబడవచ్చు, క్రమం లేకపోయినా అద్భుతాలు జరుగుతాయి. కానీ నువ్వు మట్టికి పరలోకం రావు, అది మాత్రం పక్కా. నేను కాల్చబొట్టుకున్న శరీరం అప్పగించినను ప్రేమ లేనివన్నైతే, కొండలను పెక్కలించగలిగిన విశ్వాసము కలిగినను, భాషలు మాట్లాడగలను ప్రేమ లేనివన్నైతే. ఇప్పుడు అది వ్యర్థుడో ఎవడో పక్కన పెడితే, ప్రేమ లేని వాడు అద్భుతాలు చేస్తారన్నది పాయింట్. ప్రేమ లేకుండానే భాషలు మాట్లాడవచ్చు, ప్రేమ లేకుండానే కొండలను పెక్కలించి విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు, ప్రేమ లేకుండానే కాల్చబట్టుకు దేహమున శరీరమును శ్రమకు అప్పగించుకోవచ్చు. అంటే కొంతమందికి శ్రమలు పడే వైరాగ్యం ఉంటుంది. శరీరంలో ఎన్ని శ్రమలు పడతారు, కానీ పక్కన సహోదరుని మాత్రం ప్రేమించరు. ఆ బాబుతోడు ఉంటాడని 1 కొరింథీ 13 చెప్పాడు దేవుడు. కాల్చబడుటకు నీ శరీరం అప్పగించినను ప్రేమ లేకపోతే, అంటే కాల్చబట్టుకు శరీరాన్ని అప్పగించుకునే అంత శ్రమలు పడతాడు ఆయన, అన్ని శ్రమలు సహిస్తాడు, కానీ ఎవరిని మాత్రం ప్రేమించడు. ప్రేమలో ఉన్నటికి వైరాగ్యం ఉంటుందా? ఉంది. వాడు వైరాగ్యంలో శిఖరం, ప్రేమలో పాతాళం. 1 కొరింథీ 13 చెప్పిన పాయింట్ అదే. బ్యాలెన్స్ అవ్వదు సార్. కాబట్టి ప్రభు నీకు తేటగా చెప్పే పాఠం ఏంటంటే, ఈ క్రమంలోనే నువ్వు గుడారాన్ని నువ్వు కట్టుకోవాలి, సంఘాన్ని. చెప్పండి, నెంబర్ 1 ఫస్ట్ది ఏం కట్టాలి మనం అంటే ఏంటది? హల్లెలూయా. అంటే అన్నిటికన్నా ప్రాధాన్యత దేనికి ఇవ్వాలి మనం చెప్పండి? పరిశుద్ధ జీవితానికి ఇవ్వాలి. దానికంటే ప్రాధాన్యత కలిగింది ఇంకా ఏదీ లేదు. అది టాప్ ప్రయారిటీ, టాప్. రెండవది, ఎంత మొనగాడు కూడా పరిశుద్ధ స్థితిని కొనసాగించలేడు సహవాసం లేకపోతే. నరుడు ఒంటరిగా ఉండుట ఎందుకు మంచిది కదా? దేనికి? ఒంటరిగా ఉంటే ఏదైనా తోటల కాయలు కాయవా? నది ఎండిపోద్దా? ఆవులు ఏడుతాయా? దేనికి మంచిది కాదు.
నిన్ను ఎంత పరిశుద్ధంగా సృష్టించానో ఆ పరిశుద్ధ స్థితిని కొనసాగించుకున్నట్టుకు ఈ ఒంటతనం నీకు మంచిది కాదు. నువ్వు పోరాటం ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఇబ్బంది కలుగుతుంది, నీకు కష్టంగా ఉంటుంది. సహవాసాన్ని ప్రతిపాదించాడు దేవుడు. నేను చెప్పేది కేవలం వివాహ వ్యవస్థ గురించి మాత్రమే కాదు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎవరితో కలవకుండా, సంఘంలో చేరకుండా, సహవాసం లేకుండా, ఆదివారం చర్చికి పోకుండా, నా దేవుడు మాట్లాడుతున్నాడండి, నాకు దర్శనం ఇచ్చాడండి, నాకు ఇట్లా కళ్ళు మూసుకుంటే కళ్ళు వస్తాయండి, నన్ను ఎప్పటికప్పుడు దేవుడు నడిపిస్తున్నాడండి, నాకు ఎవరు అక్కర్లేదండి, కొర్నేలకే దిక్కులేదు ఊరుగా ఏం మాట్లాడతావు? కొర్నేలు నీ ప్రార్థనలో ధర్మకార్యాలు పరలోకం చేరాయి. థ్యాంక్స్ ప్రభు, చాలు, నీ సర్టిఫికేట్ వస్తే నాకు చాలు. పక్కూరులో పాస్టర్ గారు ఉన్నారు, మనకు పనే ఉంది పాస్టర్ గారితో, డైరెక్ట్ కదా. అతన్ని పిలిపించుకో, నీవు రక్షణ పొందవలసిన మాటలు అతడు నీకు బోధించును. ఎవరు డైరెక్ట్గా పరలోకంలో సర్టిఫికేట్ వస్తుందో ఆడికి కూడా పాస్టర్ గారు కావాలా? ఏం పోజు కొడతాక దిక్కులేదు ఎవడికి. ఆడు మంత్రి గారైనా వచ్చి బాప్తిసం పొందవలసిందే. డైరెక్ట్గా పరలోక పిలుపు వచ్చేసిన పౌరు గారైనా గుళ్ళో కూర్చోవలసిందే. ఎవడికి లైసెన్స్ లేదు. స్తోత్రం చెప్పరా గట్టిగా. ఒకటి పరిశుద్ధ జీవితం, రెండో ఇంపార్టెన్స్ ఏంటండి? సహవాసం, వెరీ ఇంపార్టెంట్. మూడవది పరిశుద్ధాత్మ నింపుదల. దీపవృక్షం, దీపం వెలుగుతూ ఉండాలి, ఇప్పుడు నూనె తగ్గడానికి వీల్లేదు. అది పరిశుద్ధాత్మ అభిషేకం. నీవు ఈ క్రమంలోనే కట్టబడాలి. నీ సంఘస్థులు కూడా ఒక వ్యక్తిని పరిశుద్ధులకు తేవాలంటే రక్షణలో పాపక్షమాపణ బాప్తిసంలో తీసుకురావాలి. నెక్స్ట్ సహవాసంలో స్థిరపడాలి. నెక్స్ట్ దృష్టి ఏది పెట్టాలి? అటు దశమకి ఇవ్వాలి, ఇంట్లో కూటం పెట్టాలి. ఇది కాదు టార్గెట్. థర్డ్ టార్గెట్ వాడు ఆత్మతో నింపబడాలి, అంతే మన టార్గెట్. వాడు భాషలో మాట్లాడాలి, వాడు నింపబడాలి, ఇదే కసి మనకి, అదే టార్గెట్ మనకి. వాడు ముందు క్రమంగా రాని, తర్వాత చూద్దాం. క్రమంగా వచ్చాడు, సహవాసం ఎక్స్పీరియన్స్ అయిపోయింది. థర్డ్ ఎక్స్పీరియన్స్ ఆత్మ నింపుదల. అపోస్తలులు ఏం చేసేవాళ్ళు? బాబా ఆత్మను పొందితే మంచిది, మరి బాగుంటుంది లైఫ్, లేకపోతే ఒంటరి బతికే అని డైలాగ్ కొట్టలేదు. రారా అని నెత్తిమీ చేశాడు, ఆత్మను పొంది అదా ఇందే పూచి. అవునా కాదా? అవునా కాదా? ఆత్మను పొందమని బోధించలేదు, ఆత్మతో నింపేలా చేశారు వాళ్ళు, అంతే. తెలివిగా మాట్లాడద్దు సేవలో. పరిశుద్ధాత్మను పొందితే లేకపోతే నీ బతుకు వేస్ట్. ఆ నిష్ఠూరం అట్ట కదా నువ్వు ఉన్నది. నువ్వు ఆ నింపుదలను పొందుకొని నీ పాత్ర నింపుకొని ఆడి మీద కుమ్మరించాలి. నువ్వు వాడిని తిట్టడానికి కాదు నేను పెట్టింది దేవుడు. లేవీలు ఇశ్రాయేలుని ఇలాగ శపించవలను అనుందా? లేవీలు ఇశ్రాయేలుని ఇలాగ దీవించవలను. దేనికున్నావు నువ్వు? సరే, నాలుగవది పైకప్పు. ఏముండాలి? ఎవరికి? విశ్వాసులుగా. విశ్వాసులు మాట రేవేటేస్తాం మనం. మనల్ని పిలవకుండా ఇంట్లో బర్త్డే మీటింగ్ పెట్టేసాడు అనుకోండి, మనల్ని పిలవకుండా విశ్వాస ఇంట్లో బర్త్డే మీటింగ్ పెట్టేశాడు. రేపు ఆదివారం వాడికి రేవు ఉంటుందా ఉండదా? అచ్చా, ఎక్కలేని బాణాలన్నీ ఎత్తుకొచ్చి కొట్టేద్దామండి. ఒక్కొక్క రెఫరెన్స్ వేస్తుంటే గుండె జల్లెడ అయిపోద్ది అడికి. పట 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 ఆడ ఆమె అనడం గురించి సారీ పాస్ట్ గారు అన్నాలా? అప్పుడు కానీ చల్లారదా? ఏమనుకుంటున్నావురా? ఈడప్పుడు శాంతిస్తాడు. మరి నీ ఆత్మీయ నాయకుడు మనం అప్పుడు మర్జిక రాజా. ఆరోను ప్రధాన యాజకుడే అయినా మోషే పిలిచి, ఆరోన్ నీ సువర్ణతో పడితే అక్కడ నిప్పులేసుకొని రా. పరుగుని రావాలి. అది అప్పగించుకోవడం అంటే. లేవీలందరూ అహరోను కుమారుల చేతి క్రింద ఉండవలెను. ఆమేన్. గొలియాతును చంపిన తర్వాత దావీదు సౌలు పంపిన చోట్లకెల్లా పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చి చుండెను. ఆమేన్. పౌలు గారు కూడా డైరెక్ట్ నన్ను ఎవడో పంపలేదు, నన్ను ఎవడో పిలవలేదు, మన డైరెక్ట్ అయినను యెరూషలేములో ఉపవాసము నుండి సంఘమును అంత్యొకయలో సేవించుచుండగా చేతులించి పంపారు. అంతలా మహానుభావుడు 3వ ఆకాశానికి వెళ్ళి సబ్జెక్ట్ అక్కడ నేర్చుకొచ్చిన పెద్ద మనిషి కూడా డౌట్ వస్తే యెరూషలేము వచ్చి పేతురు దగ్గర క్లారిఫై చేసుకెళ్ళాడు. పేతురు ఏలు ముద్దరు అక్కడ. నాయకత్వమే, అభిషేకమే, యేసు రక్తమే. పౌలు గారు నాలెడ్జ్ ఎక్కడ? పేతురు నా ఇంటికి వెళ్ళి చదువుకోండి 15వ అధ్యాయం అపోస్తలుల గారు. నాకు బుర్రపిచ్చెక్కకపోతే అధ్యాయం చదివినప్పుడల్లా
ఎంతకీ తెములుతలేదు మనోడికి సబ్జెక్టు. ఒరేయ్ ఇట్ట కాదులే, రేపు ఎరుసలేం వెళ్ళినప్పుడు అయ్యగారితో మాట్లాడతానని సంఘస్థులు ఊరికి పెట్టి వచ్చాడు ఎరుసలేం. పౌలు గారు రేంజ్ ఎక్కడ సార్ అసలు? పిచ్చెక్కిపోతే నాకు సేవించినప్పుడల్లా అధ్యాయం చదివినప్పుడు వచ్చి, అయ్యా మీరు ఎట్లా ఉంది, ఇదేమో మాకు సమస్య వచ్చింది తెమట్లేదంటే 2 రోజులు డిస్కషన్ పెట్టాడు పేతురు. అందరూ నా అభిప్రాయం ఇది, నా లెక్క అయితే ఇది, అసలు ఇట్ట కాదు అన్నీ విని లాస్ట్లో స్పీకర్ రూలింగ్ ఇచ్చినట్టు, సరే ఇది మొదలుకొని అందరూ ఇలా చెప్పండి, ఇది మన మాట, ఇది ఇక నుంచి అందరూ ఇదే చెప్పండి అంటే అలాగే అని బుర్రపని బ్యాచ్లో పౌలు ఉన్నాడు. ఏం తమాషా కాదు, నడిపింపే. నేను అన్ని జనులకు అపోస్తులని మర్మాల బడిలో గృహ నిర్వాహకుండా అయినా ప్రతి ఆదివారం కొంత సందా తీసి అక్కడ పంపాలా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైకప్పు స్తోత్రం చెప్పరే. ఈ గుడికి సగం అందం ఇదే అసలు. స్తోత్రం చెప్పరే, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మరి ఇప్పుడు నీ దీపం ఆరిపోకుండా ఉండాలంటే పైకప్పు ఉండాలి వద్దా? నీ ధూపం చెదిరిపోకుండా ఉండాలంటే పైకప్పు ఉండాలి వద్దా? నీ రొట్టెలు 7 రోజుల తర్వాత కూడా తింటాక పనికి రావాలంటే పైకప్పు ఉండాలా వద్దా? మరి సముఖపు రొట్టెల బల్ల మీద 7 రోజుల తర్వాత యాజకుడు తినాలి రొట్టె. మరి 7 రోజులు గాలి ధూళి దుమ్ము చెత్త పడిపోకుండా కాపాడొద్దా? ధూపవేదిక అంటే ప్రార్థనా జీవితం, అవునా కదా? దీపవృక్షం అంటే పరిశుద్ధ అభిషేకం, రొట్టెలంటే సహవాసం. ఈ మూడింటిని కాపాడేది పైకప్పు. నీకు ఒక ఆత్మీయ నాయకత్వమే కనుక లేకపోతే, ఒక నాయకత్వం అప్పగించుకోకపోతే నీ దీపం మారిపోయే ప్రమాదం ఉంటుంది, నీ ధూపం చెదిరిపోయే ప్రమాదం ఉంటుంది, నువ్వు రొట్టెలు పాడైపోతాయి. నువ్వు ఎంత పెద్ద దైవజనుడు అయినా, ఎంత గొప్ప దైవజనుడు అయినా, 4వది పైకప్పు, నీకు ఒక ఆత్మీయ నాయకత్వం ఉండాలి. 5వది ప్రాకారం, ఆత్మీయ. ఎందుకు చెప్పాము మాట? పరమగీతాలు 8:8 ఏమంటున్నాడు? అది ప్రాకారము వంటిదాయన, దానికి వివాహకాలం వచ్చినట్లు లెక్క. వివాహకాలం అంటే రాకడలో ఎత్తబడే అర్హత కదా. అంటే రాకడలో ఎత్తబడే అర్హత వస్తే దాన్ని ప్రాకారంతో పోల్చుతున్నాడు. అంటే ప్రాకారము ఆత్మీయ ఎదుగుదలకు సూచన. ఆమేన్. ఎదగాలి ఆత్మలో, ఇంకా పిల్లకైతే పని చేయదు. నెక్స్ట్ అడ్డుతెర. పైన ఒక 5 ఉన్నాయి, కింద ఒక 5 ఉన్నాయి, కరెక్ట్గా సెంటర్లో అడ్డుతెరను పెట్టాడు. అనగా 1 పరిశుద్ధత, 2 సహవాసం, 3 అనాయింటింగ్, 4 స్పిరిచువల్ లీడర్షిప్, 5 స్పిరిచువల్ గ్రోత్. ఈ 5కైనా 7 బలిపీఠం, 8 ఆవరణం, 9 యాజక వస్త్రాలు, 10 ధూపవేదిక, 11 శుద్ధీకరణ. ఈ కింద 5కైనా పైన 5కైనా కృపే ఆధారం. సిలువే మనకు శరణం. ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసేది అదే. అందుకనే సిలువ కార్యాన్ని ఆరోధన పెట్టాడు. ఆ సిలువ రక్తం వల్ల ఈ 2 క్లిక్ అవుతున్నాయి నీకు, లేకపోతే అవ్వదు. 7వది సమర్పణ. అనండి గట్టిగా. బలిపీఠం మీద నువ్వేం పెడతావు? వట్టిగా నువ్వంటే నాకు ఇష్టమయ్యా, నువ్వుంటే నాకు చాలయ్యా. అప్పుడు ప్రభు అంటాడు, ఇవన్నీ ఓకేనయ్యా, ముందు బలిపీఠం మీదకి రావయ్యా. బలిపీఠం మీదకి రావడం అంటే సమర్పణ. అంటే సరైన సమర్పణ లేకపోతే ప్రభు నిన్ను. 8 ఆవరణం. 92:13 నీ ఆవరణము నాటబడిన వారై ఆత్మీయ స్థిరత్వం. స్థిరపడాలి ఉపదేశంలో, స్థిరపడాలి అభిషేకంలో, స్థిరపడాలి సహవాసంలో, స్థిరపడాలి నాయకత్వంలో, స్థిరపడాలి క్రమంలో, స్థిరంగా ఉండాలి. ఆ తర్వాత ధూపవేదిక లేదు యాజక వస్త్రాలు, సేవా భారాలు. అదొక పెద్ద సబ్జెక్టు. సేవకుడికి భారం ఉండాలి అని ఒక మాట రాసుకోండి, మరొకసారి తిరిగ్గా మాట్లాడదాం. 10వది ధూపవేదిక అనగా ప్రార్థనా జీవితం. 11వది అనుదిన శుద్ధీకరణ. ప్రతిరోజు కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. ఆమేన్. ఇప్పుడు ఈ క్రమములో నిన్ను నీవు కట్టుకోవాలి. అంటే నువ్వు మొదట పరిశుద్ధ జీవితంలో కట్టబడాలి, 2 సహవాసంలో కట్టబడాలి, 3వది పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి, 4 ఆత్మీయ నాయకత్వాన్ని కలిగి ఉండాలి, 5వది
ఆత్మీయంగా ఎదగాలి. 6వది కృపపైనే ఆధారపడి బ్రతకాలి. 7వది సమర్పణలోకి రావాలి. 8వది ఆత్మీయంగా స్థిరపడాలి. 9వది భారము కలిగిన వాడుగా మారాలి. 10వది ప్రార్థనా జీవితం ఉండాలి. 11వది ప్రతిరోజు నువ్వు శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ఇది ఒక మందిరం. ఇలాగ నీవు కట్టుకొని నీ సంఘాన్ని కూడా ఈ సేవ ఎప్పుడు చేయాలి? నిరంతరం. ఈ క్రమం ఎప్పటిది అంటే అది పాత నిబంధనలు. సార్ ఎప్పుడు చెప్పాడు రా బాబు? అసలు మనుషుడు లేనప్పుడు పరలోకంలో క్రమం ఇది. సేమ్ ఇదే భూమి మీద రావాలన్నాడు. మళ్ళీ అదే దేవాలయానికి రేపు మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా దయచేసి ఆలకించండి ఈ మాటని. ఒక సీరియస్ పాయింట్ చెప్తాను మీకు. ధూప వేదిక అంటే ఏంటండి? అది ఎన్నో నెంబర్లో ఉంది? 10. పరిశుద్ధ జీవితం అంటే ఏంటి? మందసం. అది ఏ నెంబర్లో ఉంది? ఇప్పుడు చూడండి, పరిశుద్ధ జీవితాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టి ప్రార్థన జీవితాన్ని ఏ ప్లేస్లో పెట్టాడు? మీకు అర్థమైందా? అంటే ఇప్పుడు నేను ప్రార్థనా జీవితాన్ని తక్కువ చేస్తున్నానా? వేస్ట్ అంటున్నానా? ప్రార్థనా జీవితం కంటే పరిశుద్ధ జీవితం 10 రెట్లు ఎక్కువ ఇంపార్టెంట్. ప్రార్థన జీవితం నేను తక్కువ చేయట్లా, పరిశుద్ధ జీవితాన్ని ఎక్కువ చేస్తున్నాను. ప్రార్థనా జీవితమే ఎంత ఇంపార్టెంట్ అంటే, ప్రార్థనా జీవితం నీకు ఎంత ఇంపార్టెంటో అంతకన్నా కనీసం 10 రెట్లు పరిశుద్ధ జీవితం ఎక్కువ ఇంపార్టెంట్ అవ్వాలి. ప్రార్థన మీద గంట మనసు పెడితే పరిశుద్ధత మీద 10 గంటలు పెట్టాలన్నమాట. అది లెక్క. నీకు ఆ క్యాలిక్యులేషన్ ఈ రాత్రి అర్థం అవ్వాలి ఖచ్చితంగా. ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధంగా ఉంటే దేవుని మనసును గెలుచుకుంటా. హల్లెలూయా. నీకేం కావాలి మరి? 1 గంట ప్రార్థన చేస్తే బాగా వాడబడ్డాం, అయితే 2 గంటలు ప్రార్థన చేద్దాం అంటే ఇంకా బాగా వాడబడాలి. రాత్రి ప్రార్థనలో ఉండగా అసలు అద్భుతాలండి, స్వస్థతలు బీభత్సం అయిపోయినాయి. రేపు ఇంకెక్కువసేపు ప్రేయర్లో ఉండాలి. అన్ని టార్గెట్ ఇంకొన్ని కార్యాలు జరగాలి. కార్యములు చేసిన వారు అందరూ బయట నిలబడిపోయారు. అద్భుతములు చేయుట దేవునికి ప్రియముగా ఉంటకు సూచన కాదు. నమ్మిన ప్రతివారి వలన సూచికలు జరుగుతాయి, కానీ నమ్మిన ప్రతివాడు దేవుని సంతోషపెట్టలేడు. చాలా కష్టం సుమా. నిన్ను నీవు కట్టుకో, నీ సంఘాన్ని ఏ క్రమం? నిరంతర పరలోక గుడారపు క్రమంలో మనం కట్టాలి. ఈ క్రమంలో మనం గుడారాన్ని కట్టాలి.